ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. ఆయన వాక్కు పడిపోయిన మన జీవితాలను లేవనెత్తుతూ ఉన్నది. కృంగిపోయిన మన ప్రాణాలను తెప్పరిల్ల చేస్తూ ఉన్నది. ఏ పరిస్థితులను బట్టి కృంగక, భయపడక, కలవరపడక దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన వాక్కునందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. మన దినచర్యను తన వాక్కుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్కు ద్వారా ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందముగా ఎంచుకోమంటున్నాడు ఈ ఉదయకాలం మన ప్రభువు. అవును, మన విశ్వాసానికి కలిగి పరీక్ష ఓర్పును కలుగ చేస్తూ ఉన్నది. ఎంతో మంది విశ్వాస జీవితంలో పరీక్షలు ఎదుర్కోవడానికి ఇష్టపడరు. ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కావాలి, సమృద్ధి కావాలి, ఫలము కావాలి, ఉన్నతంగా ఉండాలి, నేను కోరుకున్నవి లేకపోతే అవును నాకు విశ్వాస జీవితము వద్దు అని ఎంతో మంది కూడా అవును ప్రియ దేవుని బిడ్డలారా, స్వప్రయోజనం కొరకు, స్వలాభం కొరకు దేవుని వద్దకు వచ్చేవారే కానీ పరలోకపు తండ్రి ఆయన మన కొరకు చేసిన త్యాగమును అవును గ్రహించక మన పాపముల నుంచి, బంధకాల నుంచి మనలను విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా నిలబెట్టి ఉన్నాడన్న అనుభవాన్ని గ్రహించక అవును ఈ లోకములో తుచ్చమైన వాటి కొరకు, మరి చూడండి అశాశ్వతమైన వాటి కొరకు వారి విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరి చూడండి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తూ ఉన్నది కనుక మనకి నానా విధములైన శోధనలు కలిగినప్పుడు దానిని మనము మహదానందముగా ఎంచుకోవాలి. కానీ అవును విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పందెములో ఓపికతో మనము పరుగులు తీయాలే కానీ అవును ప్రియ దేవుని బిడ్డలారా వెనక్కి తిరిగి చూడకూడదు. లోకం వైపు చూచి మరలా లోకానికి పాపానికి రాజీ పడిపోయి అవును విశ్వాస జీవితాన్ని చెరుపుకునేవారు ఎంతో మంది ఈ దుర్దినాల్లో ఉంటూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, శోధనలు మరి చూడండి శ్రమలు, రోగాలు, సమస్యలు అధికమైనప్పుడు దానిని మనము మహదానందముగా ఎంచుకోవాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అని భక్తుడు చెప్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథములో. అవును మరి చూడండి విశ్వాసులుగా, భక్తులుగా, ప్రవక్తలుగా ఉన్నవారు ఎంతో మంది ఎంత పరిశుద్ధ నిష్ఠ కలిగి, పరిశుద్ధత కలిగి ఎంతో శక్తివంతంగా జీవించిన వారు కూడా ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వారు ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మనం చదువుకున్నాం కదా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి. అవును మనము ఎదుర్కొనే శోధనలు, పరీక్షలు మనకి ఓర్పును, సహనమును, నెమ్మదిని మరి కలుగు చేస్తాయి, దీర్ఘశాంతమును కలుగు చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అది మన ఓర్పు కొరకు, మన సహనము కొరకే ఈ యొక్క నా శోధన అని మనము గ్రహించిన వారమైనప్పుడు అవును తద్వారా చూడండి తుదకు అది మహదానందముగా మనకి మార్చబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో భక్తులు అగ్ని మధ్యలో నిలబడి మహదానందంగా ప్రభుని స్తుతించారు. సింహాల మధ్యలో నిలబడి మహదానందంగా ప్రభువుని ఆరాధించారు, ప్రభువుని ప్రార్థించారు. చెరసాల బంధకాలలో బంధించబడి కీర్తనలతో దేవుని స్తుతించారు. వారికి వారి విశ్వాస జీవితానికి, వారి పరిశుద్ధ జీవితానికి కలిగిన పరీక్షను బట్టి వారు ఓర్పుతో మహదానందముగా ప్రభువుని గణపరిచారు గనుక అగ్ని బలాన్ని చల్లార్చారు.
చెరసాల బ్రద్దలు చేశారు, సింహాల నోళ్లను మూశారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యెహోషువ మరి తన యొక్క విశ్వాస జీవితంలో కలిగిన శ్రమలో అవును ఓర్పుతో నిలిచి ఉన్నప్పుడు సూర్యుడిని చంద్రుని ఆపివేశాడు ప్రార్థన ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించే అనుభవంలో ఉన్నదని ఎరిగి అవును మనకు కలిగే శోధనలు బట్టి మనము కృంగక ఇంకా మన ప్రభువుకి దగ్గరగా, ఇంకా దేవుని వాక్యమును ధ్యానిస్తూ, ఇంకా దేవుని వాక్యాన్ని బిగ్గరగా పలుకుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలను చూడగలం, మన జీవితాల్లో ఊహించని కార్యాలను చూడగలం, మన జీవితాలలో గొప్ప కార్యాలు, వింత కార్యాలను మనము కూడా రుచి చూడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ఆనాడు ఆ భక్తులు ఏ విధంగా వారి విశ్వాసానికి ఓర్పును ఏ విధంగా కలిగి ఉన్నారో, మరి విశ్వాసానికి కలిగిన ఆ పరీక్షలో, ఆ శోధనలో, ఆ శ్రమలో వారు ఓర్పుతో నిలిచి ఉన్న అనుభవములో మనము కూడా మన విశ్వాస జీవితంలో లోతైన అనుభవం, దేవునికి సన్నిహితముగా, దేవునికి దగ్గరగా చేరే అనుభవంలో మనం ఉండాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును దేవుని వాక్యానికి తల వంచుదాం, దేవుని వాక్యానికి విధేయత చూపి ఈ ఉదయకాలం ఏ శోధనున్నా దాన్ని నీవు మహదానందంగా ఎంచుకొని దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టి దేవుని మహిమపరచు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామాను కొందనాలు. అవును ప్రభువా, మా విశ్వాస జీవితానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని గుర్తెరిగి అది మహదానందముగా ఎంచుకునే కృప దయచే. ఒకవేళ అనారోగ్యం ఉన్నదా, ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ఉన్నదా, ఒకవేళ ఏ కొరత ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ శోధన చేత పీడించబడుచు ఉన్నా దానిని మహదానందంగా ఎంచుకొని నిన్ను ఘనపరచుటలో, నిన్ను ఆరాధించుటలో, నిన్ను మహిమపరచుటలో ఏ మాత్రము బలహీనులు కాక అయ్యా శ్రమలను బట్టి ఇంకా అధికంగా నిన్ను ఘనపరిచే కృప, అధికంగా నిన్ను ఆరాధించే కృప, అధికంగా నిన్ను ప్రార్థించే కృప అయా నీ బిడ్డలు కలిగి ఉన్నప్పుడు అవును అగ్ని బలమును చల్లార్చిన విధంగా, సింహాల నోళ్లను మోసిన విధముగా, చెరసాల బ్రద్దలైన విధంగా అవును ప్రభువా వారు మహదానందంగా ఎంచుకున్నారు గనుక వారి జీవితాల్లో ఎన్నడి చూడని వింతలను వారి జీవితాల్లో నీవు కలుగ చేసావు. అలానే నీ బిడ్డలు ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీవు అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని నీ యందు విశ్వాసము కలిగి నిన్ను మహిమపరుస్తూ, నీలో ఆనందిస్తూ, నీలో నెమ్మది కలిగి ఓర్పు కలిగి జీవించే కృపతో నీ బిడ్డలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.